బర్నింగ్ టాపిక్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఇండియా మ్యాప్ మీద ఎర్రసిరాతో రౌండప్ చేసిన డేంజర్ జోన్. భీకరమైన ఎన్కౌంటర్తో ఎర్రబారిన ఆ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చింది టీవీ9. కూంబింగ్ ఎలా జరుగుతుంది? అకస్మాత్తుగా మావోయిస్టులు ఎదురైతే జవాన్లు ఎలా అలర్ట్ అవుతారు? తుపాకీ గుళ్లకు అవతలి వాళ్ళలో మనవాళ్ళలో బలైనప్పుడు ఏమనిపిస్తుంది? ధైర్యం సన్నగిలుతుందా? ఇలా జవాన్ల మనసు లోతుల్ని టచ్ చేసింది టీవీ9. తెలుగు మీడియాలో ఫస్ట్ టైం బస్తర్ నుంచి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టిపిక్లో. ఖాకీలు దూరలేని కారడవి, సిఆర్పిఎఫ్ చేరుకోలేని చిట్టడవి, మావోయిస్టులకు పెట్టని కోట బస్తర్ దండకారణ్యం భీకరమైన ఎదురు కాల్పులతో మరోసారి దద్దరెళ్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బస్తర్ని నక్సల్ ఫ్రీగా మార్చాలన్న టాస్క్తో ముందుకు వెళ్తున్న కేంద్రానికి ఇది బిగ్ టైం. అటు దేశమంతా బస్తర్ ఎన్కౌంటర్ గురించే మాట్లాడుకుంటోంది. మరి బస్తర్ ఏమంటోంది? రెడ్ జోన్లో వాస్తవ పరిస్థితి ఏంటి? కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయా? రియాలిటీ చెక్ కోసం నేరుగానే రంగంలోకి దిగింది టీవీ9. దమ్మున్న ఛానల్ టీవీ9 మరో డేర్ డెవిల్ ఆపరేషన్. కాల్పులతో మోతెక్కే దండకారణ్యంలో ఎంట్రీ. వాస్తవిక పరిస్థితి కోసం సాహసోపేత ప్రయత్నం. కూంబింగ్ జరుగుతుండగానే డైనమిక్ రిపోర్టింగ్. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ప్లేస్ కి టీవీ9 చేరింది. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఉన్నాం. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్. ఒకరు ఇద్దరు కాదు, 5-10 కాదు, 29 మంది మావోయిస్టులు తూటాలకు గుండెలప్పగించి నిలువునా నేలకూలారు. కొన ఊపిర్లు ఆగి శలభాల్లా రాలిపోయారు. దేశం మొత్తాన్ని ఉలికిపాటుకు గురి చేసిన ఘటన ఇది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్, బీఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన కంబైన్డ్ ఆపరేషన్. 4 గంటల పాటు హోరాహోరీ కాల్పులు. ఘటనా స్థలంలో దొరికిన AK-47లు, LMGలు, SLR, ఇన్సాస్, 303 రైఫిళ్లు. ఇవి చాలు కాల్పులు ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి. మృతుల్లో ఏపీకి చెందిన మావోయిస్ట్ అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావుతో పాటు 2 తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. మృతదేహాల తరలింపు పూర్తయింది. కానీ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఏ క్షణంలోనైనా ప్రతీకార దాడులు జరగచ్చన్న అనుమానంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ స్పాట్ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేసింది టీవీ9. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ నుంచి ఎన్కౌంటర్ స్పాట్కి చేరుకుని కూంబింగ్ జరుగుతుండగానే రిపోర్టింగ్ షురూ చేసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి చేర్చడం కోసం దాదాపు 200 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం, ఆ తర్వాత 18 కిలోమీటర్ల నడక ప్రయాణం తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం చేరుకుంటున్నాం. కాంకేర్ నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ అబూజ్మాట్కి సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి కంచుకోట. కనీసం పోలీసుల బూట్ల చప్పులు కూడా ఎప్పుడు కూడా వినపడని ప్లేస్ అది. అట్లాంటి ప్లేస్లో కాంకేర్ ఛత్తీస్గఢ్ పోలీసులు చేసిన ఎన్కౌంటర్లో 29 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ సంఘటనా స్థలం ఎక్కడైతే జరిగిందో చోడే భైటారియా ప్రాంతానికి సంబంధించినటువంటి అడవి ప్రాంతానికి మనం చేరుకున్నాం. చూడొచ్చు, దాదాపు రివర్ దాటిన తర్వాత ఈ కొండ ప్రాంతం నుంచి, ఈ కొండ ప్రాంతం దాదాపుగా కొన్ని కిలోమీటర్ల పాటు నడిచిన తర్వాత ఆ స్పాట్కి మనం చేరుకుంటున్నాం. ఇక్కడి నుంచి మరో కిలోమీటర్ దూరంలోనే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం. 29 మంది మృత్యువాత పడ్డ మరుభూమి. తుపాకీ చప్పుళ్లు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నట్టే ఉంది. ఛత్తీస్గఢ్లోనే అతి మేజర్ ఎన్కౌంటర్. దండకారణ్యంలో కనీసం ఇలాంటి ఎన్కౌంటర్ ఎప్పుడు జరగలేదు. అట్లాంటి కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ప్లేస్కి టీవీ9 చేరింది. మొదటి తెలుగు ఛానల్ దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి చేరుకుంది. ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే దాదాపు ఈ రేడియస్లో దాదాపు ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో దాదాపుగా మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా కూడా చెరిపేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే 29 మంది, దాదాపు 60 మందికి పైగా ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులు పాల్గొన్నారని ముందుగా భావించారు. దాంట్లో భాగంగా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి మనం చేరుకున్నాం. చెట్టుకు పుట్టకొక దాదాపుగా డెడ్ బాడీ అంతా కూడా నిన్న రికవరీ చేశారు. మనం వెళ్తున్న ప్లేస్ అవుతుంది ఇదంతా కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశమే. దీంట్లో పెద్ద ఎత్తున డెడ్ బాడీస్ని రికవరీ చేశారు. ఇక్కడ చాలా వరకు రక్తపు మరకలు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 29 బాడీస్ని ఇక్కడే ఇదే ఏరియాలో ఐడెంటిఫై చేశారు. ఇదే ఏరియాలో
దాదాపుగా ప్రతి ఒక్క చెట్టు దగ్గర కూడా మీకు బ్లడ్ సంబంధించినటువంటి దాదాపు ఎన్కౌంటర్ జరిగి 2 రోజులైంది కాబట్టి పెద్ద ఎత్తున ఎండ ఉండడం వల్ల ఆ మరకలను కూడా ఎక్కడికక్కడ చెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని లంచ్ చేసిన తర్వాత సేద తీరుతున్నటువంటి సమయంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ముందుగా ఎన్కౌంటర్ స్టార్ట్ అయిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లోనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలంతా కూడా వచ్చి మావోయిస్టులపైకి అటాక్ దిగారు. చుట్టుపక్కల 3 కిలోమీటర్ల రేడియస్ నుంచి కాల్పులు జరుపుతూ మొత్తం దాదాపుగా 240 మందితో కూడినటువంటి బీఎస్ఎఫ్ ఛత్తీస్గఢ్తో పాటుగా కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ పోలీసులు ఛత్తీస్గఢ్ స్పెషల్ టీం అయితే ఉందో ఈ యాంటీ నక్సల్ కోసం వాడుతున్నటువంటి టీం అంతా కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంది. అబూజ్మఠ్ బార్డర్ని టీవీని రీచ్ అయింది. ప్రస్తుతం ఇక్కడ చోటే భైంటాయా ఎక్కడైతే అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతానికి చేరుకొని ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ చూస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మరింత భయంకరమైన దృశ్యాలు ఇంకా కనిపించే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఇక్కడ వరకే అలో చేస్తున్నారు కాబట్టి ఇంకా లోపల మెయిన్ కూమింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఈ రూట్ ఏతుందో ఈ రూట్ని వెతుక్కుంటూ కొంతమంది మావోయిస్టులు పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఘటన జరిగిన చోట ఆనవాళ్లను పూర్తిగా చెరిపేశారు పోలీసులు. కానీ అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మావోయిస్టుల బ్యాగులు నక్సల్స్ పోరాడుతున్నప్పుడో పారిపోతున్నప్పుడో ముళ్ల చెట్లు తగులుకొని చిరిగిన ఎర్ర తువ్వాళ్లు. భయానకంగా ఉంది ఘటనా స్థలం. ఎన్కౌంటర్ జరిగి 48 గంటలు దాటింది. జరిగిన ప్రాణ నష్టం కూడా సాధారణం కాదు. తమ వాళ్లను పోగొట్టుకున్నామన్న పగతో నక్సల్స్ మళ్లీ తెగబడతారని, ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందనే అనుమానం ఉంది. అందుకే నాన్ స్టాప్ గా కూంబింగ్ కొనసాగిస్తున్న ఈ బలగాలు మళ్లీ ఎటు నుంచి విరుచుకు పడతారో తెలీదు. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కి పడక తప్పదు. అయినా ఎర్రటి ఎండలో తుపాకులు ఎక్కుపెట్టి క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ కూంబింగ్లో పాల్గొంటున్నారు జవాన్లు. ప్రస్తుతం ఒక కమాండర్ ఛత్తీస్గఢ్ ఆర్మీ రిజర్వ్కి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. आप कुंबिंग जाने के टाइम में कैसे फील हो जाता? यहाँ से मोटिवेट करते हैं अधिकारी लोग. हम लोग जवान एकदम अलर्ट रहते हैं. गश्त करने के लिए पूरा जवान एकदम रेडी रहते, तैयार रहते हैं. नक्सल आपको सामने आए तो आप फायरिंग शुरू करते हैं, नहीं तो उधर से आदेश आना आपको? नहीं, नक्सल लोग पहले फायर कर देते हैं, उसके बाद जवान लोग इधर फायरिंग चालू कर देते हैं. फर्स्ट फायर नहीं करते आप? कंफर्म हो जाने के बाद हम लोग फायर कर देते हैं. ओके. जैसे नक्सली राइफल पकड़ा है, नक्सली वर्दी में है, तो फायर कर देते हैं. तो एनकाउंटर में बहुत लोग शहीद हो जाते, जवान भी. ये टाइम में आपको कैसा फील हो जाता? आपका मन में क्या आता? नहीं, जवान कैजुअल्टी हो जाने से हम लोग हिम्मत नहीं हारते. हम लोग देश के लिए लड़ रहे हैं. बस्तर से नक्सल भगाना है, इसको दूर करना है. तो वो लोग भी फायर करते ना, वो टाइम में आपका मन में क्या आता? उस टाइम तो मन में कुछ नहीं रहता है, बस नक्सल से लड़ना है, नक्सल ख़त्म करना है, और जज्बा रहता है दिल में, और कुछ नहीं. वहाँ पे हम लोग को लोकेशन मिल गया था उनका. हम लोग का वो था कि सभी नक्सली को हम लोग इनकाउंटर में मार गिराएंगे. कितना लोग मर गए ये टाइम में? वहाँ पे सब भागने में कामयाब हो गए, क्योंकि वहाँ पे खाई था, तो सब वो खाई में कूद के सब निकल गए. नीचे में गांव था, तो उतना हम लोग को नहीं हुआ. తెలుగు ఐపీఎస్ అధికారి నేతృత్వం వహించిన ఈ మెగా ఆపరేషన్లో ఒక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కి మరో 2 జవాన్లకి గాయాలయ్యాయి. అయినా ఏమాత్రం చెక్కు చెదరని ధైర్యంతో అదే ప్రాంతంలో సాహసోపేతంగా కూంబింగ్ చేస్తున్నారు జవాన్లు. వాళ్ల గుండెల్లో దమ్మును, దేశం పట్ల వాళ్ల అంకిత భావాన్ని ప్రేక్షకులకు చూపెట్టే ఉద్దేశమే టీవీ9 చేపట్టిన ఈ డేర్ఫుల్ రిపోర్టింగ్.